ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతి కాల్చినటువంటి క్షేత్రము వాడపల్లి శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ యొక్క ఆలయాన్ని అభినవ తిరుపతిగా అందరూ కూడా ప్రఖ్యాతి కాస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క ఆలయంలో స్వామివారి ఎర్రచందన స్వరూపుడుగా మన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా వాడపల్లి క్షేత్రంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ స్వామి వారిని 7 శనివారాలు దర్శించుకుంటే 7 వారాలు దర్శించుకుంటే మనం అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో తప్పకుండా నెరవేరుతుంది. ప్రతి శనివారం కూడా అనేక వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. నిన్నటి రోజున శనివారం విశేషముగా స్వామివారిని ఆషాఢ మాసంలో 1,06,000 మంది పైచిలుగు భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఆదివారం స్వామివారి ఆలయంలో ఉదయం అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత 6 గంటల నుంచి 9 గంటల వరకు 4 ఆవృత్తులుగా 4 బ్యాచ్లుగా అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామివారి యొక్క ఆలయంలో 7 వారాల మొక్కును తీర్చుకునేటువంటి భక్తులు ఈ అష్టోత్తర పూజను చేయించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ యొక్క 4 బ్యాచ్ల్లో కూడా స్వామివారి యొక్క అష్టోత్తర పూజలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. 10ంటికి స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఆలయంలో ఈ యొక్క విశేషమైనటువంటి భక్తులందరూ కూడా స్వామివారి దర్శించుకుంటూ ఉన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వారు, డీసీ వారు, అలాగే పాలకవర్గం మండల సభ్యులు, చైర్మన్ గారు స్వామివారి యొక్క ఆలయానికి అభివృద్ధి పదాన్ని నడిపించడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారికి స్వామివారి యొక్క స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడికి కూడా కోరినటువంటి కోరికలు తీరాలని కోరుకుంటూ ఓం నమో